అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 తెలుగు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 9th క్లాస్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. క్వశ్చన్ నెంబర్ 1లో 2 పద్యాలు ఇచ్చినారు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారు. క్వశ్చన్ నెంబర్ 2లో పేరాగ్రాఫ్ ఇచ్చినారు. ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన కింద 4 ప్రశ్నలు ఇచ్చినారు. ఇక్కడ పై గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అంటే రెండో క్వశ్చన్ నెంబర్ వేసి రెండవ అని పెట్టి ఆ పైనుండే 3 క్వశ్చన్లో ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 ఉపవాచకం నుంచి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ స్వతంత్ర సమరయోధునికి సంబంధించినవో రాయండి. క్వశ్చన్ 8 మార్కులు. ఇది ఇక్కడ సంఘటనలు ఇచ్చినారు, అది ఏ స్వాతంత్ర సమరయోధునివో రాయాలంట. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినారు 8 మార్కులకి. ఇది కూడా ఈ పేరాగ్రాఫ్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ పేరాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినారు. దీనిని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, పై గద్యం ఆధారంగా ఏదైనా అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అన్నప్పుడు ఆ క్వశ్చన్ వేసి రెండవ పెట్టి దానిలో ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ విభాగం 2లో వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులు. 1వ క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3x2 4 మార్కులు, 12 మార్కులు. అంటే 3 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, అలా 3 రాయాల్సిందే, మొత్తం 12 మార్కులు నాన్న. తర్వాత నెక్స్ట్ 2వ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3x8 24 మార్కులు. అంటే క్వశ్చన్ నెంబర్ 8, 9, 10లో 2 క్వశ్చన్స్ 2 ఇస్తారు, చాయిస్ ఏదైనా దాంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా 8లో 1, 9లో 1, 10లో 1 రాయాలి. అట్లా 3 రాస్తే 8 మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి, మొత్తం 24 మార్కులు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఏం కావాలో అక్కడ కనిపిస్తుంటుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ విభాగం 3లో భాషాంశాలు. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇక్కడ 9x2 18 మార్కులు. అంటే 9 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 18 మార్కులు. మొదటి దానికి దేవా నీకు 100 వందనాలు. ఇది ఏ అలంకారం అంటే 100 100 అని పక్కన వచ్చినాయి ఇక్కడ, ఇది ఏం అలంకారము. తర్వాత నెక్స్ట్ లఘువు గురువులు గుర్తించేది. యమాతారాజ బాణసలగం వేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ విద్యార్థికి విద్యార్చన తప్పనగా ఉండాలి. ఇక్కడ విద్యార్చన అనే పదానికి అర్థం. తర్వాత క్రూరులు అనే పదానికి ఏంది అర్థం? దయలేని వారు. సమరం అంటే ఏంది? యుద్ధం, రణం. తర్వాత నెక్స్ట్ గుర్తు అంటే జ్ఞాపకం, జ్ఞప్తి. తర్వాత నెక్స్ట్ భాష అంటే భాష. కార్యము అంటే కర్జము. తర్వాత కాలము అంటే నానార్థాలు ఏంటంటే సమయము, నలుపు, చీకటి. తర్వాత నెక్స్ట్ వర్షం అంటే వాన, సంవత్సరం. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు, కొడుకు. గురువు అంటే ఉత్పత్తార్థం ఏంటంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవాడు. తర్వాత నెక్స్ట్ శివుడు. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాడు అండి. గురువు అంటే ఏంది? ఆప్షన్ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవాడు ఉపాధ్యాయుడు. నెక్స్ట్ భుజం తట్టు. ఈ వాక్యాన్ని ఏదైనా మనము పని మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా భయంగా ఉన్నప్పుడు కానీ నీకేం ధైర్యాన్ని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత నెక్స్ట్ ఈ క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. నెక్స్ట్ ఉత్తరాలు విడదీయాల పదాన్ని. ఇక్కడ చూడండి, క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
14 × 1 = 14 మార్కులు. అంటే 14 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం 14 మార్కులు. అర్థమవుతుందా? పరా ప్లస్ ఉపకారం పరోపకారం. తల్లిదండ్రులు, ఇది ఏ సందో రాయాల. తర్వాత ఇక్కడ ఎర్ర గులాబీ. ఇక్కడ గులాబీ అనేది మామూలే, కానీ ఇక్కడ ప్రత్యేకత వచ్చింది కదా, ఎరుపు అనేది ప్రత్యేకంగా ఉంది కాబట్టి విశేషణం. దాన్ని విశేషణం మొదటి పదంగా ఉంది కాబట్టి దీన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఎర్రనైన గులాబీ. తర్వాత ఇహపరాలు, ఇహము పరము రెండు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ సమాసం. తర్వాత దీపం వలన నొందిక దీపము ప్రభవించును. దీపం వల్ల మరొక దీపం ప్రభవిస్తుంది. ఇల్లలికే సంబరంలో పేరు మర్చిపోయింది ఎవరు? పోయింది అంటే పోలేదు, వ్యతిరేకం. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలలో వ్యతిరేకార్థాన్ని ఇచ్చే క్రియను రాయండి. వ్యతిరేకమైంది పినక. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వ్యాయామం చేశాడు, సంక్లిష్ట వాక్యం. గోపి మొక్కను నాటాడు, గోపి చేత మొక్క నాటబడింది. తర్వాత నాన్న కోసం ఎవరు వచ్చారు, ఇది ఏంది? సామాన్య వాక్యం, మామూలుదే. తర్వాత అమ్మ వంట బాగా చేయగలదు, సామర్థ్యార్థక వాక్యం ఇది. బస్సులు చేతులు బయట పెట్టవద్దు, ఇది కూడా సామాన్య వాక్యం. నిషేధార్థక వాక్యం, చేయొద్దు, నిషేధిస్తున్నాం కాబట్టి. ఆహా ఆ చిత్రం ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. తర్వాత నెక్స్ట్ అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.